సంక్రాంతి హడావుడైతే మొదలైపోయిందనమాట. అంటే సినిమాల హడావుడైతే మొదలైపోయింది. సో ఆడియన్స్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో సంక్రాంతికి రాబోతున్న మూవీస్ ఏంటి అంటే కనుక ఒకసారి లిస్ట్ చూస్తే ఫస్ట్ అయితే గుంటూరు కారంతో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే వస్తూ ఉన్నారు. ఈ మూవీ ఫుల్ కంప్లీట్ మాస్ యాక్షన్ అని చెప్పి తెలుస్తూ ఉంది. ఆయన గెటప్ కానీ స్లాంగ్ కానీ ఫుల్ డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో త్రివిక్రమ్ గారి సెంటిమెంట్, అలాగే ఆ మాటలో మాంత్రికుడు అనే డైలాగ్స్ అవన్నీ కూడా కలిపి మిక్స్ అయితే కొడతారు, తెలిసిన విషయమే. అలాగే తమన్ గారు ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కుర్చీ మడత పెట్టినట్టే కొట్టడానికి రెడీగా ఉన్నారనమాట. దీంతో పాటుగా గ్లామర్ కోసం అయితే మీనాక్షి చౌదరి గారు ఉన్నారు, అలాగే శ్రీలీల గారు ఉన్నారు. ఇద్దరు స్క్రీన్ అయితే షేక్ చేస్తారని తెలుస్తూ ఉంది. మహేష్ బాబు గారు కూడా చాలా నాటీగా ఉన్నట్టయితే తెలుస్తుంది హీరోయిన్స్ విషయంలో, అంటే మూవీలో చూడడానికి అయితే మాత్రం. సో మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంది. సో ఆ మూవీ అయితే మాత్రం జనవరి 12న రాబోతుంది అనమాట. సో ఫస్ట్ శుభారంభం అని చెప్పొచ్చు. అలాగే సేమ్ అదే డేట్లోనే ఇంకొక మూవీ రాబోతుంది. ఏంటి అంటే కనుక హనుమాన్ మూవీ అండి. అదేనండి, తేజ సజ్జా గారు ఉన్నారు కదా, చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ వచ్చారు. ఇందిరా మూవీ, ఇలా చాలా మూవీస్లో అయితే ఉన్నారు. సో ఆయనదే మూవీ రాబోతుంది. అది కూడా పాన్ ఇండియన్ మూవీ రాబోతుంది. ఇది చాలా ప్రెస్టీజియస్గా అయితే తీసినట్టు తెలుస్తుంది. అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అలాగే కాన్సెప్ట్ మీద చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మన తేజ సజ్జా గారు కానీ, డైరెక్టర్ గారు కానీ. సో మూవీ టీం అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ విషయంలో. అలాగే ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్గా కూడా పిలవటం, ఇదంతా చాలా పెద్దగా అయితే ప్లాన్ చేశారు మూవీకి అయితే మాత్రం. సో ఆ మూవీ అనేది జనవరి 12నే రాబోతుంది. సో మహేష్ బాబు గారు గుంటూరు కారంతో పాటు ఈ మూవీ కూడా రాబోతుంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం అలా రిలీజ్ చేయగలరు అని మనం ఆలోచించాల్సిన విషయమే. సో స్టోరీ బాగుండాలని మనము కోరుకుందాము, అలాగే హిట్ అవ్వాలని కూడా కోరుకుందాం. మరి సంక్రాంతి అంటే ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు కదా, మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీలు కూడా పొంగల్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అందుకని శివకార్తికేయన్ గారి మూవీ కూడా వస్తూ ఉందన్నమాట. ఐలాన్ మూవీ అండి, అది ఏలియన్ కాన్సెప్ట్తో అయితే రాబోతూ ఉంది. సో శివకార్తికేయన్ గారు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ మనకు తెలిసిన విషయమే. అలాగే కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గారు కూడా హీరోయిన్గా నటిస్తూ ఉన్నారనమాట. సో యోగిబాబు గారి కామెడీ కూడా ఇందులో ఉంది. సో మూవీ అయితే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది కూడా. సో పొంగల్ని అయితే కరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఆ ఐలాన్ మూవీతో అయితే మన శివకార్తికేయన్ గారు కూడా రాబోతూ ఉన్నారు. సో చూద్దాము, ఈ మూవీ కూడా సక్సెస్ సాధించాలని కోరుకుందాము. అలాగే శివకార్తికేయన్ గారు కూడా మంచి కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు మూవీ మీద, డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పి. సో ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. మరి నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు, అదేనండి వెంకీ మామ అయితే వస్తూ ఉన్నారనమాట. 13వ తారీఖు రాబోతూ ఉన్నారు సైంధవ్ మూవీతో. సో ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే గతానికి సంబంధించిన మెయిన్ లీడ్తో అయితే స్టోరీ నడుస్తుంది. చిన్న పాప డిసీజ్ హైలైట్గా ఉండబోతుంది అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ వీటన్నిటికీ సంబంధించిన ట్రైలర్ రివ్యూస్ అయితే మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. సో విక్టరీ వెంకటేష్ గారి కాన్సెప్ట్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్టింగ్గా ఉంటుంది. అలాగే ఏదో మాఫియాకి, అండర్ వరల్డ్కి సంబంధించిన కాన్సెప్ట్ టైప్లో కూడా ఉందన్నమాట. వెంకటేష్ గారి గతంతోనే ఇప్పుడున్న వర్తమానం కలిసి ఉండేలా అయితే ఉంది. అలాగే ఒక ఇంజెక్షన్ 17 కోట్లు అనేది మాత్రం చాలా హైలైట్గా పెట్టారు శైలేష్ కాలన్ గారు అయితే మాత్రం. అదేనండి, హిట్ సిరీస్ ఉంది కదా మనకి, హిట్ కేస్ 1, కేస్ 2 ఇలా వచ్చాయి కదా విశ్వక్సేన్ గారితో, అడవిశేష్ గారితో, నెక్స్ట్ నాని గారితో. సో ఆ డైరెక్టరే అనమాట. చాలా డిఫరెంట్గా తీస్తూ ఉంటారు, థ్రిల్లింగ్గా కూడా ఉంటూ ఉంటాయి అనమాట ఆయన మూవీస్. మరి ఈ మూవీని ఎలా తీశారు అనేది మాత్రం మనం జనవరి 13 అయితే చూసి రివ్యూ చేద్దాం. నెక్స్ట్ రాబోతున్న మూవీ అయితే మాత్రం జనవరి 14న, అందులోనూ కింగ్ నాగార్జున గారు రాబోతూ ఉన్నారనమాట. వీళ్ళందరూ వస్తే కింగ్ నాకేం తక్కువ అనే రేంజ్లో వస్తూ ఉన్నారు ఫ్యామిలీ మూవీతోనే. నా సామి రంగా మూవీతో వస్తున్నారనమాట. ఇందులో అల్లరి నరేష్ గారు, అలాగే రాజ్ తరుణ్ గారు ఆయన తమ్ముళ్ళుగా నటించడము. లవ్ స్టోరీ 1947 అంటారు కదా, జరిగిపోయింది దాంట్లో. సో ఆ టైప్ లవ్ స్టోరీతో అయితే ఈయన క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. ఒక అమ్మాయిని ఇష్టపడినప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేకపోవటము, కానీ చూడటానికి మాత్రం నవమన్మధుల్లాగే ఉన్నారు ట్రైలర్లో. సో ఈ మూవీ ట్రైలర్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న మూవీస్ అన్ని ట్రైలర్స్ కూడా మన ఛానల్లో రివ్యూస్ చేసి పెట్టామన్నమాట. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. సో నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది. అంటే మాస్ లుక్తో పాటు ఫ్యామిలీ కనెక్టింగ్గా ఉంది, అలాగే కొంచెం రఫ్ లుక్గా కూడా కనబడుతూ ఉందన్నమాట. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ రివ్యూ కూడా చేద్దాము. జనవరి 14న అయితే ఈ మూవీ రాబోతూ ఉందన్నమాట. సో ఇప్పుడు చెప్పిన మూవీస్కి సంబంధించిన ట్రైలర్ రివ్యూస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో అవైలబుల్గా, ఒకసారి చూడండి.
అలాగే ఈ మూవీ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్లో చేసి పోస్ట్ చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో రివ్యూస్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.